మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన ఒక గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది. అదేమనగా, యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, నేను మార్గమును సత్యమును జీవమును అయ్యున్నానని యేసుక్రీస్తు వారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన దేనికి మార్గమై ఉన్నారు అనగా, పరలోకమునకు చేర్చేటువంటి మార్గము అయి ఉన్నారు. ఈ లోకములో మనుషులందరూ దేవుని మహిమను పొందుకొనాలని ఆశ కలిగి ఉన్నారు. మంచిదే, కానీ దేవునిని చేరుకోలేకపోతున్నారు. నానా విధమైనటువంటి పాపములను బట్టి, అపరాధములను బట్టి. మరి పరలోక రాజ్యమును చేరుకొనాలి అనగా ఏమి చేయవలను? దేవుని గ్రంథం అంటుంది, మారు మనసు పొందవలను అని. మనము మన జీవితంలో చేసిన ప్రతి పాపమును విడిచిపెట్టవలెనని దేవుని గ్రంథం అంటుంది. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనమందరమును ప్రతి విధమైనటువంటి పాపములో నాశనమునకు వెళ్ళిపోతుండగా ఆయన ఈ లోకమునకు మానవుడిగా దిగివచ్చి ప్రతి మనుషుని కొరకు తన ప్రాణాన్ని యాగముగా అర్పించి ఉన్నారు. ఆయన చేసిన ఈ పుణ్య బలియాగము ద్వారా మన పాపముల నుండి మనకు సంపూర్ణమైనటువంటి విడుదల కలిగి ఉన్నది. నీతిమంతులమవుతున్నాం, దేవుని పిల్లలము అవుతుంటున్నాం. కాబట్టి ఎందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఆయన శిలువ బలియాగము ద్వారా, ఆ మార్గము ద్వారా వారు పరలోకానికి వారసులు అవుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకానికి చేర్చు మార్గమై ఉన్నారు. నమ్ము ప్రతివాడును ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ మాటలను ఆలకించండి. ఇందులో ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేయండి. మీరు సమస్తమైన వాటిని పరిశీలన చేస్తున్నారు కదండి, మేలైన దానిని చేపడుతున్నారు కదా. అలాగే దేవుని మాటలను కూడా పరిశీలన చేయండి. ఆయన ద్వారా దొరుకుతున్న పరలోక భాగ్యాన్ని పొందుకొనండి. యేసుక్రీస్తు వారు మార్గమై ఉన్నారు, సత్యమై ఉన్నారు, జీవమును అయి ఉన్నారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్.